ఆయన ఉండ్రాళ్ళతో తృప్తి పొందుతాడు. నువ్వేమీ లడ్డూలు జిలేబీలు పెద్ద పెద్ద పిండి వంటలు పెట్టాల్సిన పని ఏమీ లేదు ఇక్కడ. ఇన్ని పెట్టినా ఆయన ఉండ్ర మొక్క ఏదైనా అడుగుతాడు. ఉండ్రాళ్లతో కేవలం అది కూడా ఆవిరి మీద ఉడికించే ఉండ్రాళ్ళు, దానికి నూనె ఎక్కర్లేదు, ఖర్చు లేదు. 4 శనగబద్దలు వేస్తే వేయచ్చు, లేకపోతే లేదు. ఇంత పోపు గింజ వేస్తే చాలు, ఏమీ ఖర్చు లేని పిండి వంట ఏదంటే ఉండ్రాళ్ళే. పైగా అది ఇవాళ తిని ఊరుకోకూడదు, అజ్ఞానం. ఈ శ్రావణ భాద్రపదాలు ఆశ్వీజం వెళ్ళిపోయే వరకు తినాలి. అల్పాహారంలో ఎక్కువగా ఉండ్రాళ్లే ఉండాలి, ఎందుకంటే నూనె పిండి వంటలు అరగవు వర్షకాలం. మన దేవతలు ఎంత గొప్పవాళ్ళు అంటే మనకి ఏది ఉపయోగిస్తుందో దాన్ని వాళ్ళు నైవేద్యంగా స్వీకరిస్తున్నారు. అది హిందూ ధర్మం, అది సనాతన ధర్మం. వాళ్ళ ఇష్టాలు మన మీద రుద్దడం లేదండి. మన ఇష్టాలని వాళ్ళ ఇష్టం చేసుకున్న దేవతలున్న ఏకైక మతం ఏదైనా ఉంటే అది హిందూ మతం అమ్మ, ఇంకో మతం లేదు ఇక్కడ. మన ఇష్టాలని వాళ్ళ ఇష్టం చేసుకున్నారు ఇక్కడ. ఆయనకి ఏం కర్మ, ఉండాలి చప్పగా ఉంటే తింటూ కూర్చోవడం, కనీసం అందులోకి అల్లపసరు కూడా అడగడు ఆయన.